ఆయనకిష్టులైన మనుషులకు మీద సమాధానం భూమి మీద ఇక్కడ ఆయనకిష్టులైన మనుషులు అనే మాట వాడబడింది. ఎవరు ఆయనకి ఇష్టడు? అందరికీ సమాధానం కాదు. ఎవరు ఆయనకి ఇష్టడు? అది మనం ప్రశ్నించుకోవాలి. మనం సామెతల గ్రంథం 12:22లో సత్యవర్తనులు ఆయనకి ఇష్టలు అని వ్రాయబడింది. ఎవరైనా రాసుకోండి మీరు. సత్యవర్తనులు ఆయనకి ఇష్టలు. మరి సామెతలు 11:26 యథార్థముగా ప్రవర్తించేవారు ఆయనకి ఇష్టలు. మనల్ని మనం పరీక్ష, నేను సత్యవర్తనుడునా, నేను సత్యవంతురాలునా పరీక్షించుకుందాం మనం. అప్పుడే నువ్వు ఇష్టరాలుగా ఉంటావు దేవుని దృష్టికి. చెక్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు పరీక్షించుకో, నీ అంతరాత్మను పరీక్షించుకో. దేవుడు మనకు ఒక మనస్సాక్షిని పెట్టాడు. నిజంగా నీకు నువ్వే తీర్పు తెచ్చుకో. నువ్వు మంచిదానువో చెడ్డదానువో, నువ్వు ఎటువంటి వాడు. అట్లాగా సత్యవర్తనులు ఆయనకి ఇష్టడు, యథార్థవంతులు ఆయనకి ఇష్టడు. తర్వాత 21:3 అదే సామెతల్లో నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట బలులను అర్పించుట కంటే యెహోవాకు ఇష్టం. చాలా మంది చాలా చందాలు ఇస్తారు.